ఇన్స్టా పౌండ్ ఇది ఒక ఇన్స్టాగ్రామ్ క్లోన్. ఇది ఒక ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ట్యూటోరియల్. మీరు ఒక ప్రో డెవలపర్ అవ్వాలి, ఫుల్ స్టాక్ అప్లికేషన్స్ డెవలప్ చేయాలంటే ఈ ట్యూటోరియల్ మీకోసమే. ఇన్స్టాగ్రామ్ అనేది ఒక పెద్ద అప్లికేషన్ కాబట్టి మనం దీన్ని కొన్ని ఫేజెస్ కింద చేస్తాం. దీనికి ఫ్రీ సోర్స్ కోడ్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, గిట్హబ్ లో ఉంది. మీరు దాన్ని క్లోన్ చేసుకుని మీరు మోడిఫై చేసుకోవచ్చు మీకు నచ్చినట్టు. అయితే మీకు అసలు కోడింగ్ నాలెడ్జ్ లేదు, కానీ మీరు అప్లికేషన్స్ డెవలప్ చేయాలనుకుంటున్నారు, ఒక కోడింగ్ ఎక్స్పర్ట్ అవ్వాలనుకుంటున్నారు. సో ఈ ట్యూటోరియల్ మీకు ఇనిషియల్ గా కొంచెం కాంప్లెక్స్ గా అనిపించవచ్చు, కానీ స్టెప్ బై స్టెప్ నేను చేసేది మీరు ఫాలో అవ్వండి. నేను చేస్తూ ఉంటాను, మీరు కూడా ప్యారలల్ గా చేయండి. సో అలా చేయడం వల్ల మీకు అన్ని కాన్సెప్ట్స్ వస్తాయి. HTML అంటే ఏంటి, CSS అంటే ఏంటి, అరే ఏంటి, ఆబ్జెక్ట్స్ ఏంటి, లూప్స్ ఏంటి. సో ఇవన్నీ కూడా మనం ఈ ట్యూటోరియల్లో కవర్ చేయబోతున్నాం. సో ఫేజ్ 1 లో ఏంటంటే అకౌంట్ క్రియేషన్, అకౌంట్ పేజెస్, అథెంటికేషన్, ఫర్గట్ పాస్వర్డ్, సైన్ అప్, ఇవన్నీ కూడా మనం చేయబోతున్నాం. ఓకే, సో ఈ ట్యూటోరియల్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను, కొత్త విషయాలు నేర్చుకుంటారు అనుకుంటున్నాను. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ట్యూటోరియల్స్ చాలా మనం చేయబోతున్నాం ఫ్యూచర్ లో. ఆల్ రైట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. బాబోయ్ కోడింగ్. ఈ పార్ట్ ఫస్ట్ టైం కోడింగ్ వాళ్ళకి ఎలా సెటప్ చేసుకోవాలి, కోడింగ్ ఎక్కడ చేయాలి, ఏమేమి డిపెండెన్సీస్ ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇవన్నీ ఈ పార్ట్లో చెప్తాను. ఒకవేళ మీకు ఆల్రెడీ కోడింగ్ నాలెడ్జ్ ఉంది, ఇంకా డిపెండెన్సీస్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ ఏమైనా మీరు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకుని ఉంటే కనుక మీరు ఈ పార్ట్ స్కిప్ చేసి నెక్స్ట్ పార్ట్కి మీరు వెళ్ళిపోవచ్చు. ఓకే, సో నేను యూజ్ చేసే కోడ్ ఎడిటర్ VS కోడ్. మీరు సెర్చ్ చేయండి మైక్రోసాఫ్ట్ VS కోడ్. సో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీకు కావాల్సిన ఆప్షన్స్ ఇక్కడే ఉన్నాయి, విండోస్, లినక్స్ అండ్ మ్యాక్. మీ ఓఎస్ని బట్టి VS కోడ్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ నోడ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. Node.js ఇన్స్టాల్ విండోస్ అని కొట్టండి. విండోస్ ఇన్స్టాలర్ ఇది డౌన్లోడ్ చేసుకొని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మనం యూజ్ చేసే టెక్నాలజీ స్వెల్ట్. ఈ ఫ్రేమ్ వర్క్ ని మనం యూజ్ చేసుకుని మనం వెబ్సైట్ ని డెవలప్ చేయబోతున్నాం. ఇంకా టైల్విండ్ CSS. ఓకే, ఈ వెబ్సైట్ స్టైలింగ్ ఇవన్నీ కూడా CSS లో చేస్తారు. సో దానికి మనకి టైల్విండ్ అని ఒక ఫ్రేమ్ వర్క్ ఉంది, ఈ ఫ్రేమ్ వర్క్ ని యూజ్ చేసుకుని చేస్తాం. నెక్స్ట్ బ్యాక్ ఎండ్ సూపర్ బేస్. సో ఇది ఒక ఆన్లైన్ డేటాబేస్. ఇది వీళ్ళు మనకి యూజర్ అథెంటికేషన్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇవన్నీ యూజ్ చేసుకుని మనం ఇన్స్టాగ్రామ్ క్లోన్ మనం డెవలప్ చేయబోతున్నాం. సో వన్స్ మీరు VS కోడ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి వైట్ అని ఒక వెబ్సైట్ డెవలప్మెంట్ ఇంజిన్ ఒకటి ఉంటుంది. సో ఇది మనకు ఒక ప్లాట్ఫామ్ లాగా. సో దీని మీదే మన వెబ్సైట్స్ స్వెల్ట్ అని, టైల్విండ్ CSS ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసి మనం బిల్డ్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అంటే npm create వైట్ at latest. సో మీరు ఆల్రెడీ నోడ్ ఇన్స్టాల్ చేసుకుంటే సో ఇది మీరు చేయగలుగుతారు, లేకపోతే ఇది వర్క్ అవ్వదు. సో ఫస్ట్ మీరు నోడ్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇది కాపీ చేసుకోండి, ఇక్కడ పేస్ట్ కొట్టండి. ఓకే, సో ఇప్పుడు ఇది మనకి వైట్ అనే ప్రాజెక్ట్ ని ఇన్స్టాల్ చేస్తుంది, మన ప్రాజెక్ట్ ఫోల్డర్ క్రియేట్ చేస్తుంది. సో అక్కడి నుంచి మనం బిల్డ్ చేసుకుంటాం. సో ప్రాజెక్ట్ నేమ్ ఇన్స్టా పౌండ్ YT, ప్యాకేజ్ నేమ్ కూడా అదే పెడదాం. సో ఫ్రేమ్ వర్క్ లో మనకి స్వెల్ట్ అని ఉంటుంది, అది చూస్ చేసుకోండి. నెక్స్ట్ స్వెల్ట్ కిట్. ఓకే, సో నెక్స్ట్ స్వెల్ట్ కిట్ మినిమల్. యాడ్ టైప్ చెకింగ్ ఇన్ విత్ టైప్ స్క్రిప్ట్. ఎస్ యూజింగ్ జావా స్క్రిప్ట్ అనే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి.
సో మనకి ఇక్కడ టైల్విండ్ సిఎస్ఎస్ అనే ఆప్షన్ ఉంది కదా, అది ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ npm. ఓకే, ఇప్పుడు డిపెండెన్సీస్ అన్ని ఇన్స్టాల్ అవుతాయి. అంటే ప్రాజెక్ట్ సెటప్ అవుతుంది. సెటప్ అయిన తర్వాత మనం బిల్డ్ చేసుకుందాం. ఓకే, డన్. సో ఇప్పుడు మనకి cd insta pound_yt అన్నది చేసుకుని మనం కోడింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో లెఫ్ట్ లో మీకు ఇక్కడ చూడొచ్చు insta pound_yt అని ఉంది కదా. సో అది వన్ వే ఆఫ్ డూయింగ్, బట్ నాకు అలా చేయడం ఇష్టం ఉండదు. సో నేను ఫోల్డర్ ఓపెన్ చేసుకుని డైరెక్ట్ గా ఇది ఓపెన్ చేసుకుంటాను. సో ఎందుకంటే లెఫ్ట్ సైడ్ నాకు ఓన్లీ R రిలేటెడ్ ఫైల్స్ కనిపిస్తాయి. సో నౌ ఓపెన్ న్యూ టెర్మినల్. ఇక్కడ npm run day1 కొట్టండి. సో ఈ లోకల్ హోస్ట్ అనే లింక్ ఇస్తుంది. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఓకే, ఇది వచ్చిందంటే మీకు ప్రాజెక్ట్ సెటప్ ఇస్ డన్. సో ఇక్కడ నుంచి మనం ఇన్స్టాగ్రామ్ యాప్ ని డెవలప్ చేయబోతున్నాం. సో ఫస్ట్ బ్యాక్ ఎండ్ మనం సెటప్ చేసే ముందు ఫ్రంట్ డిజైన్ మాత్రం చేసుకుందాం ఫస్ట్. సో మనకి ఇన్స్టాగ్రామ్ లో మొత్తం ఈ పేజ్ ఉంది, లాగిన్ పేజ్, ఫర్గెట్ పాస్వర్డ్ ఉంది, క్రియేట్ న్యూ అకౌంట్ ఉంది. ఓకే, సో మనకి టర్మ్స్ ఆఫ్ యూజ్ అని ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ మనం తర్వాత చూద్దాం, ఇవన్నీ మనకు అవసరం లేదు. లాగిన్ విత్ ఫేస్బుక్ కూడా మనకు అవసరం లేదు. సో ఇది ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కాబట్టి మెయిన్ థింగ్స్ మీద మనం ఫోకస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఈ పేజ్ తో స్టార్ట్ చేద్దాం. ఇన్స్టాగ్రామ్ లాగిన్ పేజ్. నేను ఆల్రెడీ ఇమేజ్ క్యాన్వాలో చేశాను. సో ఈ ఇమేజ్ ని మనం యూజ్ చేసుకుంటాం. ఓకే, ఈ ఇమేజ్ ని మనం యూజ్ చేసుకుందాం. సో ఈ ఇమేజ్ కాపీ చేసి, అలాగే ఇది కూడా ఈ ఫోటో ఫ్రేమ్ నేను పెట్టాను. సో ఈ రెండు కాపీ చేసుకొని స్టాటిక్ అని ఉంది కదా, ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఫెవికాన్ అంటారు, అంటే ఫేవరెట్ ఐకాన్ షార్ట్ కట్. సో ఇక్కడ మనకి ఇన్స్టాగ్రామ్ ఐకాన్ ఉంది కదా, సో దీన్ని మనం ఈ ఐకాన్ కింద మార్చుకుంటాం అనమాట. ఓకే, సో ఫెవికాన్ దీని రీనేమ్ అని కాపీ చేసుకోండి. దీన్ని డిలీట్ చేసి దీని రీనేమ్. ఓకే, సో నెక్స్ట్ దీన్ని రీనేమ్ చేసుకుని లాగిన్ అంతే అలా పెడతాం, సరిపోతుంది. ఆల్రైట్, సో ఫస్ట్ పేజ్ మనం డిజైన్ చేయబోతున్నాం. దానికన్నా ముందు నేను టైల్విండ్ సిఎస్ఎస్ ని ఇన్స్టాల్ చేయాలి. సో డిపెండెన్సీస్ అన్ని కంప్లీట్ చేసుకుందాం ఫస్ట్. ఓకే, సో వైట్ యూజ్ చేసి ఇన్స్టాలేషన్ ఎలాగని ఇక్కడ చెప్తున్నారు. సో మీరు ఇది కాపీ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ టెర్మినల్లో కొత్తది ఓపెన్ చేసుకోండి, పవర్ షెల్. ఓకే, సో దాన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇది కాపీ చేసుకుని, జస్ట్ ఈ ఒక్క లైన్ కాపీ చేసుకుని వైట్ కాన్ఫిగ్. ఓకే, ఈ ఫైల్లో ఇక్కడ పేస్ట్ చేయండి. నెక్స్ట్ అగైన్ టైల్విండ్ సిఎస్ఎస్ ఇక్కడ పేస్ట్ చేసుకోండి. తర్వాత సిఎస్ఎస్, ఇది టైల్విండ్ సిఎస్ఎస్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో మనకి SCR అనే ఫోల్డర్ ఉంది కదా, ఇక్కడ కొత్త ఫైల్ క్రియేట్ చేయండి, app.css. సో ఇందులో ఇది పేస్ట్ చేయండి. ఓకే, npm run dev ఆల్రెడీ మనకి సర్వర్ ఆన్ లో ఉంది కాబట్టి ఇది ఆల్రెడీ రన్ అవుతుంది. సో టైల్విండ్ సిఎస్ఎస్ లో ఎలా చేయాలో చెప్తాను. దానికన్నా ముందు ఇది కూడా కాపీ చేసుకుందాం. ఈ లింక్ అని ఉంది కదా, ఇది కాపీ చేసి app.html లో ఇక్కడ పేస్ట్ చేయండి.
సో ఇక్కడ స్టైల్స్ అని ఇచ్చారు పేరు, కానీ మనం పెట్టుకున్న పేరు app.css. ఓకే, సో ఆల్రెడీ ఇది కొంచెం డిజైన్ మారింది కదా, ఇది వరకు డిఫరెంట్ గా ఉంది, ఇది వరకు ఇలా ఉంది. ఇది పెట్టిన తర్వాత సరే ఓకే ఇది మారింది చూసారా. సో మనకి టైల్విండ్ సిఎస్ఎస్ తో స్టైలింగ్ చేస్తున్నాం, లుక్ అండ్ ఫీల్. HTML తో మనం యాప్ స్ట్రక్చర్ ని బిల్డ్ చేస్తాం. నెక్స్ట్ బ్యాక్ ఎండ్ సోఫా బేస్ మనకి బ్యాక్ ఎండ్ కింద యూజ్ చేసుకుంటాం. ఆల్రైట్, సో ఫస్ట్ పేజ్ మనం డిజైన్ చేద్దాం. ఇక్కడ రౌట్స్ అని ఉన్నాయి కదా, ఈ ప్లస్ పేజ్ డాట్ స్వెల్ట్. సో ఇది మనకి పేజ్ అన్నమాట, ఆ లేఅవుట్. సో ఫస్ట్ స్క్రీన్ మనం ఇందులో రాసుకుంటాం. సో రౌట్స్ లో ఏమైనా సరే మీరు అన్ని పేజెస్ రౌట్స్ లోనే రాసుకుంటారు. సో అవి స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో ఇక్కడ మనకి HTML లో ట్యాగ్స్ అని ఉంటాయి. H1 అంటే హెడ్డింగ్ 1, P అంటే పారాగ్రాఫ్, A అంటే మనకి హైపర్ లింక్స్ అని ఇచ్చుకుంటాం. సో మీకు వీటి గురించి ఏ నాలెడ్జ్ లేకపోయినా సరే మీరు ట్యుటోరియల్ ఫాలో అవ్వండి, ప్రతి ట్యాగ్ దేనికి యూజ్ చేస్తారో ఏంటని మీకు అర్థమవుతుంది. సో మనకి పేజ్ స్ట్రక్చర్, లేఅవుట్ స్ట్రక్చర్ అన్ని కూడా ఈ ట్యాగ్స్ తోనే చేస్తాం. ఓకే, డిలీట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఈ ఇమేజ్, నెక్స్ట్ ఇది కూడా ఇన్స్టాగ్రామ్ ఈ ఫామ్ ఉంది కదా, ఇవన్నీ యాడ్ చేయాలి మనం. సో ఆ ఇమేజ్ అని ఒక ట్యాగ్ ఉంటుంది, SCR = సో ఇది ఎక్కడ ఉందంటే స్టాటిక్ అంటే అన్ని పబ్లిక్ ఫైల్స్ అన్నమాట. సో login.png స్పేస్ alt = సో మనకి ఇక్కడ లాగిన్ పేజ్ అని దానికి పేరు ఇవ్వాలి మనం. ఓకే, చూసారా ఇమేజ్ వచ్చింది. నెక్స్ట్ మనకి ఈ రైట్ సైడ్ లో ఇన్స్టాగ్రామ్ అని పేరు ఉంది, కింద 2 టెక్స్ట్ బాక్సెస్ ఉన్నాయి, తర్వాత ఫర్గట్ పాస్వర్డ్, డోంట్ హ్యావ్ ఎన్ అకౌంట్, సైన్ అప్. ఓకే, ఇవి మాత్రం చేద్దాం సరిపోతుంది. సో దానికి మనం ఫామ్ బిల్డ్ చేయాలి. దానికోసం ఒక సెక్షన్ బిల్డ్ చేసుకున్నాం, div అని. ఇందులో సో ఇదంతా ఏంటంటే ఒక బ్లాక్ కింద అనమాట. ఇమేజ్ ఒక బ్లాక్, ఇదంతా ఫామ్ అంతా ఒక బ్లాక్. సో దీనికి మనం పెట్టిన పేరు ఇన్స్టా పౌండ్. సో మీకు అర్థమైందా, ఇన్స్టా పౌండ్ అంటే ఇన్స్టాగ్రామ్ ఉంటుంది కదా, గ్రామ్ అంటే వెయిట్ కదా, సో దాని బదులు పౌండ్ అని పెట్టాను, ఏదో ఫన్నీ నేమ్ అంతే. ఎనీవేస్ లెట్స్ కంటిన్యూ. సో నెక్స్ట్ div అని మళ్ళీ రాసుకుందాం. ఈ 2 బాక్సెస్ ఉన్నాయి కదా, అవి ఇన్పుట్ బాక్స్, ఇన్పుట్ టైప్. ఈ టైప్ అని పెట్టినప్పుడు మనకి ఈమెయిల్ అని ఉంటుంది, ఈమెయిల్ రాసుకోండి. ఈమెయిల్ ప్లేస్ హోల్డర్ అంటే మనకి ఇక్కడ టెక్స్ట్ కనిపిస్తుంది కదా, ఫోన్ నెంబర్, యూజర్ నేమ్ ఆర్ ఈమెయిల్ అని. ఈ జస్ట్ ఈమెయిల్ అని రాసుకోండి, ఎందుకంటే మనం ఓన్లీ ఈమెయిలే చేయబోతున్నాం. సో ఇన్పుట్ ట్యాగ్ కి మనకి లాస్ట్ లో స్లాష్ తో ఎండ్ అవుతుంది. సో మనకి div కి ఇంకా p ట్యాగ్స్ కి లాస్ట్ లో మళ్ళీ ఇంకొక ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ పెట్టాలి, కానీ ఇన్పుట్ కి ఇలా ఇస్తే చాలు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి యాడ్ చేస్తున్నాం, కాపీ పేస్ట్. సో నెక్స్ట్ ఏంటంటే పాస్వర్డ్, టైప్ పాస్వర్డ్, ప్లేస్ హోల్డర్ పాస్వర్డ్ అని పెట్టండి. ఓకే, ఇక్కడ కింద వచ్చింది ఇన్స్టా పౌండ్ ఈమెయిల్ పాస్వర్డ్ అని ఇలా వచ్చింది కదా, దీన్ని మనం ఫార్మాట్ చేద్దాం. సో టైల్విండ్ సిఎస్ఎస్ లో మనకి అన్ని కూడా ఒక క్లాస్ లోనే ఇచ్చుకోవచ్చు. అంటే క్లాస్ అంటే మనకి సింపుల్ గా చెప్పాలంటే ఆ పర్టికులర్ ట్యాగ్ కి మనం ఇచ్చే ఒక ఐడెంటిటీ అనేది చెప్పుకోవచ్చు. అంటే అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక ఐడెంటిటీ అన్నట్టు చెప్పుకోవచ్చు. ఆ క్లాస్ కి మనం ఇచ్చే సిఎస్ఎస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్టైలింగ్ కి అప్లై అవుతుంది. సో అవన్నీ మనకి మళ్ళీ సెపరేట్ పేజ్ లో చేసి ఇవన్నీ చాలా ఉంటాయి.
సో అది మనకి అవసరం లేదు. టైల్విండ్ సిఎస్ఎస్ లో ఏంటంటే సింపుల్ గా మనం క్లాస్ అని ఇక్కడ ఇచ్చి ఇందులోనే మనం ఫార్మాటింగ్ చేసుకోవచ్చు. సో ఫ్లెక్స్ కాలమ్ ఐటమ్స్ సెంటర్. ఓకే, సో ఫ్లెక్స్ అంటే మనకి ఇప్పుడు ఒక షెల్ఫ్ ఉంటే షెల్ఫ్ లో మనకి అన్ని కూడా బాక్సెస్ లాగా అనుకోండి షెల్ఫ్ లో. సో ఒక ఫ్లెక్స్ అన్న గ్రిడ్ అన్న ఏంటంటే మనకి ప్రాపర్ షెల్ఫ్ ని డిజైన్ చేసుకున్నట్టు అనుకోండి. సో ఈ ఫ్లెక్స్ అన్నప్పుడు ఫ్లెక్స్ కాలమ్ అన్నప్పుడు పైనుంచి కింద అనమాట. కాలమ్ రో అంటే లెఫ్ట్ టు రైట్, కాలమ్ అంటే టాప్ టు బాటమ్. సో కాలమ్ ఇచ్చుకున్నాం. కాలమ్ లో ఐటమ్ సెంటర్ అన్నప్పుడు ఇది చూడండి, ఇదివరకు లెఫ్ట్ ఉంది కదా, ఇప్పుడు సెంటర్కి వచ్చింది. సిమిలర్లీ ఇదంతా పేజ్ కూడా సేమ్ చేద్దాం, ఎందుకంటే మనకి ఇమేజ్ అండ్ ఇది కూడా పక్క పక్కన రావాలి కాబట్టి. సో మనం ఇవన్నీ కూడా ఒక డివ్ లో పెట్టుకుందాం. ఓకే, సో ఇప్పుడు దీన్ని క్లాస్ ఫ్లెక్స్ రో, దీన్ని రో కింద చేసుకుంటే మనకి ఇలా సైడ్ బై సైడ్ వచ్చింది చూసారా. ఇది లెఫ్ట్ లో ఉంది, ఇది రైట్ లో ఉంది. కానీ మనకి ఇమేజ్ సైజ్ చాలా పెద్దగా ఉంది. విడ్త్ తగ్గించుకుందాం, మేబీ 500 అలా పెడదాం. ఓకే, మేబీ 550. ఓకే, సో ఈ విడ్త్ అన్నది ఫుల్ సైజ్ లో పెట్టుకుందాం, అంటే కంప్లీట్ స్క్రీన్ అన్నమాట. అండ్ హైట్ ఏమో హెచ్ స్క్రీన్, డబ్ల్యూ అంటే విడ్త్, హెచ్ అంటే హైట్. హెచ్ స్క్రీన్ అని పెడితే మనకి ప్రాపర్ గా అడ్జస్ట్ అవుతుంది. సో ఇంకా చేస్తున్నాం, ఇంకా అవ్వలేదు. ఓకే, సో మీరు F12 ఒకవేళ మీరు విండోస్ అయితే F12 క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మీకు ఇలా పవర్ చేస్తే మీకు ఈ ఆప్షన్స్ వస్తాయి. సో ఏది ఎంత సైజ్ తీసుకుంటుంది, ఏది ఎక్కడ అడ్జస్ట్ అయ్యింది, ఇవన్నీ మనం చెక్ చేసుకోవచ్చు. దీన్ని బట్టి మనం బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, సో హెచ్ స్క్రీన్ జస్టిఫై సెంటర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, అది కొడితే మొత్తం బ్లాక్ అంతా సెంటర్ అవుతుంది. నెక్స్ట్ ఐటమ్స్ సెంటర్. ఓకే, ఐటమ్ సెంటర్ అంటే రైట్ సైడ్ కూడా సెంటర్కి వచ్చింది చూసారా. ఇప్పుడు మనకి ఇమేజ్ సైజ్ తగ్గిద్దాం. నాకు విడ్త్ అని రాశాను, ఇప్పుడు తీసేసాను కాబట్టి మళ్ళీ యాడ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు నీట్గా వచ్చింది కదా, ఇందాక మీద బెటర్గా ఉంది. మేబీ 600 పెడదాం. ఓకే, సో దీనికి మనం కొంచెం గ్యాప్ యాడ్ చేయొచ్చు. అండ్ ఈ ఇన్స్టా అకౌంట్ ఇవన్నీ కూడా ప్రాపర్ ఫార్మాట్ చేద్దాం. నెక్స్ట్ ఫర్గెట్ పాస్వర్డ్, డోంట్ హ్యావ్ ఎన్ అకౌంట్, సైన్ అప్ చేద్దాం ఒకటి. సో నెక్స్ట్ ఫర్గెట్ పాస్వర్డ్ అంటే అదొక హైపర్ లింక్ కాబట్టి ఏ ట్యాగ్స్ వాడాలి, ఫర్గెట్ పాస్వర్డ్. సో దీని సోర్స్ కోడ్ ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, సో మీరు అక్కడి నుంచి పుల్ చేసుకోవచ్చు. సో phase 1 ఒకటే అయింది. మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే phase 2 కూడా చేస్తాను. ఓకే, నెక్స్ట్ డోంట్ హ్యావ్ ఎన్ అకౌంట్. ఓకే, డోంట్ హ్యావ్ ఎన్ అకౌంట్. సో ఇది హైపర్ లింక్ కాదు, సో ఓన్లీ పీ ట్యాగ్ పెడుతున్నాను. ఓకే, ఇది హైపర్ లింక్ కాదు, ఓన్లీ సైన్ అప్ హైపర్ లింక్. సో ఇక్కడ ఇందులో ఏ ట్యాగ్ చేస్తాను అంటే ట్యాగ్ లో ట్యాగ్ పెట్టచ్చు. సో ఏ ట్యాగ్ సైన్ అప్. ఓకే, సో మనకి ఇప్పుడు ప్రాపర్ ఫార్మాటింగ్ చేద్దాం. సో ఈ రెండు ఇన్పుట్స్ ఉన్నాయి కదా, వీటికి ఒక క్లాస్ యాడ్ చేద్దాం. ఫ్లెక్స్ కాలమ్
ఓకే, ఇది పైన కింద వచ్చింది కదా. సో ఏ ట్యాగ్ ఉంది కాబట్టి ప్రస్తుతానికి హెచ్ఆర్ఈఎఫ్ అంటే మనం రీడైరెక్ట్ అయ్యే లింక్ అన్నమాట. ప్రస్తుతానికి స్లాష్ అని ఇస్తున్నాను, తర్వాత మార్చుకుందాం. స్లాష్ అంటే హోమ్ పేజ్ అన్నమాట, ఫస్ట్ పేజ్. అది క్లిక్ చేస్తే మళ్ళీ అదే పేజ్కి వస్తాం. అలా కాకుండా మనం ఏమైనా డిఫరెంట్ ఇచ్చామంటే అకౌంట్ అని ఇచ్చాను అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్గెట్ పాస్వర్డ్ అని కొడితే ఇక్కడ మనకి అకౌంట్ అని వచ్చింది చూసారా. ఓకే, సో అది తర్వాత చేద్దాం. ఫస్ట్ మనం అయితే నీట్గా ఫార్మాట్ చేద్దాం. ఓకే, లాగిన్ బటన్ కూడా ఒకటి కావాలి. సో బటన్ యాడ్ చేద్దాం, దాని పేరు లాగిన్. ఓకే, ఇప్పుడు నీట్గా ఫార్మాటింగ్ చేద్దాం. సో ఇన్స్టా పౌండ్ అన్నది కొంచెం పెద్ద లెటర్స్ పెడదాం. టెక్స్ట్ -3x కొంచెం పెద్దది అవుతుంది. అలాగే ప్రతిదానికి గ్యాప్ ఇద్దాం. గ్యాప్ మేబీ 5 ఎంత ఇద్దాం. సో మనకి గ్యాప్ యాడ్ అవుతుంది ప్రతిదానికి. సో మనం ఎగ్జాక్ట్ గా చేయడం కష్టం. సో ఎంత క్లోజ్ అయితే అంత క్లోజ్ చేద్దాం అంతే. ఓకే, నెక్స్ట్ ఇవి ఫార్మాటింగ్ చేద్దాం. సో దీనికి ఒక కర్సివ్ హ్యాండ్ రైటింగ్ ఫాంట్ ఒకటి ఉంది, అది మనం డౌన్లోడ్ చేసుకుని దాన్ని యాడ్ చేద్దాం. ప్రస్తుతానికి వేరే కంప్లీట్ చేద్దాం. సో ఇన్పుట్స్ ఉన్నాయి కదా, సో దీనికి ఒక క్లాస్ యాడ్ చేసి బ్యాక్గ్రౌండ్ బీజీ స్టోన్ 500 అయితే 100 యాడ్ చేద్దాం. సో మనకి ఇలా వస్తుంది. P2 అంటే ప్యాడింగ్. ప్యాడింగ్ అంటే చుట్టూరు మనకి స్పేస్ వస్తుంది అనమాట. ఇలాగ గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది కదా. సో యాక్చువల్ టెక్స్ట్ ఇన్పుట్ ఇది బ్లూ కలర్ లో ఉన్నది. సో చుట్టూరు మన గ్రీన్ అని ఉంది కదా. సో అదేంటంటే మనకి ఎక్స్ట్రా స్పేసింగ్ అనమాట. సో ఇక్కడ మీరు పాస్వర్డ్ చూస్తే దానికి లేదు, అందుకే అది చిన్నగా కనిపిస్తుంది. ఓకే, విడ్త్ కూడా కొంచెం ఎక్కువ ఉంది. సో విడ్త్ మేబీ 40 అలా పెడదాం. 44 బంద్ చేద్దాం. 15 RAM. ఓకే, ఇంత విడ్త్ సరిపోతుంది. ఒకసారి అంతా చేసుకుంటూ వెళ్ళిపోయి తర్వాత ఒకసారి మళ్ళీ కంపేర్ చేద్దాం. ఎక్కడైనా మనకి ఎంత క్లోజ్ అయితే అంత క్లోజ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, నెక్స్ట్ వీటికి కూడా గ్యాప్ యాడ్ చేద్దాం. ఓకేనా. సో లాగిన్ బటన్ ఈ డిజైన్ లో ఉంది. సో మనకి సేమ్ అదే డిజైన్ లో ట్రై చేద్దాం. సో బటన్ క్లాస్ బీజీ స్కై అని ఉంటది. మనకి టైల్విన్ లో డిఫాల్ట్ కలర్స్ కొన్ని ఉంటాయి, చూపిస్తూ ఉండండి. సో మనకి ఇక్కడ Ctrl+K కలర్ అని కొట్టండి. బ్యాక్గ్రౌండ్ కలర్. సో మనకి ఇక్కడ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. మీరు సింపుల్ గా ఇవి ఇస్తే చాలు, ఈ కోడ్ ఇస్తే చాలు, అదే ఆటోమేటిక్ గా పిక్ చేసుకుంటుంది. ఇలాగా బీజీ స్కై 500 అంటే ఇలా వస్తుంది. సో మనం కూడా 500 ఇద్దాం. సేమ్ P2 ప్యాడింగ్ యాడ్ చేద్దాం. ఇలా వస్తుంది. మనకి రౌండెడ్ కార్నర్స్ ఉన్నాయి. రౌండెడ్ LG అని కొట్టండి, ఇలా వస్తుంది. నెక్స్ట్ టెక్స్ట్ వైట్. ఓకే, సో మనకి బటన్ హైట్ తక్కువ ఉంది. సేమ్ టెక్స్ట్ బాక్సెస్ కూడా హైట్ తక్కువ ఉంది, విడ్త్ ఎక్కువ ఉంది. సో మనకి బటన్ ప్యాడింగ్ 1 అని ఇద్దాం. 1 అని ఇస్తే కొంచెం హైట్ తగ్గుతుంది. ఓకే, సేమ్ విత్ టెక్స్ట్ ఇన్పుట్ కూడా. ఓకే, విడ్త్ కొంచెం పెంచుదాం, మేబీ 18 ఇద్దాం.
మేబీ 17. ఇది కూడా అంతే 17. ఓకే కదా. లాగిన్ మనకి స్పేస్ తక్కువ స్పేస్ ఉంది. లాగిన్ ఓకే. సో నెక్స్ట్ ఫర్గెట్ పాస్వర్డ్, డోంట్ హ్యావ్ ఎన్ అకౌంట్, సైన్ అప్ కి బ్లూ కలర్ ఇచ్చారు. సో ఇక్కడ క్లాస్ టెక్స్ట్. సో బ్యాక్గ్రౌండ్ అంటే బీజీ. ఒకవేళ టెక్స్ట్ కలర్ పెట్టాలంటే టెక్స్ట్ హైఫన్ స్కై 500. ఓకే. సో మనకి ఎంత కుదిరితే అంత క్లోజ్ గా చేయడానికి ట్రై చేద్దాం. సో మనకి ఇక్కడ టెక్స్ట్ అనేది చిన్న లెటర్స్ లో ఉన్నాయి. ఇవన్నీ కొంచెం చిన్న లెటర్స్ లో ఉన్నాయి. ఇది కొంచెం బోల్డ్, ఇది కంప్లీట్ బోల్డ్ కాదు, కొంచెం ఎక్స్ట్రా బోల్డ్ అంతే. ఓకే. సో మనం డిఫాల్ట్ గా టెక్స్ట్ ఎస్ఎం అంటే చిన్నగా వస్తుంది అనమాట ఇలాగా. అదే ఎక్స్ఎస్ అంటే ఎక్స్ట్రా స్మాల్, ఇంకా చిన్నగా వస్తుంది. ఓకే. సో ఎస్ఎం చాలు మనకి, క్లోజెస్ట్ అనమాట. సో దీనికి మనం ఫాంట్ వెయిట్ 350 ఇచ్చుదాం. సో సైన్ అప్ ఓకే 500 ఇద్దాం. కొంచెం బోల్డ్ గా కనిపించాలి అంతే. ఓకే. సో దీనికి అవుట్లైన్ కూడా ఉంది. బార్డర్ స్టోన్ మేబీ 300. ఓకే. ఇలా వస్తుంది. అలాగే ఎడ్జెస్ లో చిన్న కర్వ్ ఉంది. సో అది కూడా ఇద్దాం. దీనికి రౌండెడ్ ఎక్స్ట్రా స్మాల్. ఓకే. ఇలా స్మాల్ చిన్నగా వస్తుంది. సేమ్ ఇదే కాపీ పేస్ట్ చేద్దాం. ఓకే. నెక్స్ట్ కొంచెం స్పేసెస్ ఎక్స్ట్రా పెట్టాలి మనం. ఎక్స్ట్రా స్పేస్ ఇద్దాం. ఓకే. ఎక్స్ట్రా స్పేస్. దానికి మార్జిన్ టాప్ ఎంటీ అంటే మార్జిన్ టాప్ 3 యాడ్ చేద్దాం. 2 యాడ్ చేద్దాం. అండ్ లాగిన్ కూడా కొంచెం లాగిన్ వెయిట్ కూడా పెంచుదాం. ఫాంట్ 500. ఓకే. అవుట్లైన్ కి ప్లేస్ హోల్డర్ కి మనం చిన్న ఫార్మేటింగ్ చేద్దాం. ఇది కూడా టెక్స్ట్ స్మాల్ లేకపోతే ఎక్స్ట్రా స్మాల్ చేస్తే ఓకే దీనికి కొంచెం మ్యాచ్ అవుతుంది. ఓకే. కొంచెం టెక్స్ట్లు మ్యాచ్ అయినాయి కదా. ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి ఇది పీ పెంచి చూద్దాం. ప్యాడింగ్ 2 పెడదాం. కొంచెం దగ్గరలోకి వచ్చింది. ఓకే. ఐ థింక్ దిస్ ఈస్ ఫైన్. మనం ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదు. సో స్టైలింగ్ ఏంటంటే ఎక్కువ టైం పోతుంది. సో మనకి ఏంటంటే మెయిన్ ఫీచర్స్ ఇంప్లిమెంట్ చేయాలి. నెక్స్ట్ నేర్చుకోవాలి మెయిన్ ఏది ఎలా చేయాలి. సో మీకు నచ్చినట్టు తర్వాత మీరు ఫార్మేటింగ్ చేసుకోవచ్చు. ఓకే. సో మనకి ఇక్కడ కూడా గ్యాప్ యాడ్ చేద్దాం. ఇమేజ్ కి ఇన్స్టా ఫౌండ్ ఇంకా ఫామ్ మొత్తానికి గ్యాప్ ఒక 5 యాడ్ చేద్దాం. మేబీ 10 యాడ్ చేద్దాం. ఓకే. ఈ గ్యాప్ ఇంకెక్కువ ఉంది. సో ఇంకా 14. ఓకే ఫైన్. ఎక్కడితో చాలు. సో ఇన్స్టా ఫౌండ్ అన్నది సో కొత్త ఫాంట్ పెట్టాలనుకుంటున్నా. దానికి గూగుల్ ఫాంట్స్కి వెళ్ళండి.
ఇవైతే ఫ్రీ ఫాంట్స్. ఇక్కడ మనకి కర్సివ్ అని ఉంటుంది అక్కడ, హ్యాండ్ రిటర్న్ లో ఓకే జస్ట్ అనదర్ హ్యాండ్ ఇది యూజ్ చేద్దాం. ఇందులో గెట్ ఫాంట్ అని కొట్టండి. గెట్ ఫాంట్, గెట్ ఎంబెడెడ్ కోడ్, ఇంపోర్ట్. జస్ట్ ఇది ఒకటి కాపీ చేసుకోండి. సిఎస్ఎస్ app.css ఇక్కడ పేస్ట్ చేయండి. సో టైల్విన్ సిఎస్ఎస్ కి పైన. నెక్స్ట్ మన టైల్విన్ సిఎస్ఎస్ లో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. కస్టమ్ ఫాంట్, ఓకే ఇక్కడ థీమ్ అని ఉంది కదా, సో ఇది కాపీ చేసుకోండి, పేస్ట్ చేయండి. సో ఫాంట్ మీరు ఏమైనా ఇవ్వచ్చు, మేబీ ఫాంట్ ఇదొక పేరు అంతే, ఫాంట్ లోగో ఏదో పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ ఇది ఉంది కదా, ఇది కాపీ చేసుకోండి. జస్ట్ అనదర్ హ్యాండ్ కర్సివ్ ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఫాంట్ లోగో కాపీ చేసుకోండి, ఇక్కడ పెట్టండి ఫాంట్ లోగో అని. సో ఇక్కడ మీకు టెక్స్ట్ మారాలి. ఇదిగోండి ఇన్స్టా ఫాంట్ టెక్స్ట్ మారింది కదా. సో మీరు ఏదైనా సరే ఫాంట్ ఇలాగే ఇంపోర్ట్ చేసుకుని మీరు దానికి అప్లై చేసుకోవచ్చు. సో టెక్స్ట్ మనం 3x కాదు 6x పెడదాం, మేబీ 7x, మరి పెద్దది అయిపోయింది 6x. ఓకే డన్. నెక్స్ట్ మనం సైన్ అప్. సో ఈ పేజ్ డిజైన్ చేయాలి. నెక్స్ట్ ఆ పేజ్ చేద్దాం. సో ఇప్పుడు మనం రౌట్స్ క్రియేట్ చేయాలి. సో హియర్ మనం కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి, సైన్ అప్ అని పెట్టండి. ఇందులో మళ్ళీ ఇక్కడ మీరు కొత్త పేజ్ ఫైల్ క్రియేట్ చేయండి, ప్లస్ పేజ్ డాట్ స్వెల్ట్. సో మనకి ఈ పేజ్ అనేది మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం. సో ఇక్కడ మనకి అకౌంట్స్ ఈమెయిల్ సైన్ అప్ అని ఉంది, దట్స్ ఓకే. మీరు కావాలంటే రోడ్స్ ఎగ్జాక్ట్ గా సేమ్ ఇవ్వచ్చు, లేదు అంటే మనకి నచ్చిన రోడ్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. నేనైతే మన సోర్స్ కోడ్ లో అయితే అకౌంట్స్ లోనే క్రియేట్ చేశాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం అకౌంట్స్ అని ఇద్దాం. ఈ సైన్ అప్ అన్నది అకౌంట్స్ లో పెడదాం. సో అలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి రౌట్ పాత్ ఏమొస్తుంది అంటే అకౌంట్స్ సైన్ అప్ అని వస్తుంది. సో ఇలాగా అకౌంట్స్ సైన్ అప్. ఓకే ఇలా వస్తుంది. సో బ్లాంక్ పేజ్ ఏంటంటే మనకి ఇంకా ఏం కోడ్ రాయలేదు కాబట్టి అలా వస్తుంది. సో వన్స్ కోడ్ రాసిన తర్వాత మనకి అది రెండర్ అవుతుంది. సో ఇక్కడ మనకి స్లాష్ అని ఉంది కదా, దీని బదులు అకౌంట్స్ స్లాష్ సైన్ అప్. సో ఇది క్లిక్ చేస్తే సైన్ అప్ పేజ్కి వెళ్తుంది. ఓకే గుడ్. సో మనం ఈ పేజ్ డిజైన్ చేద్దాం ఇప్పుడు. ఇన్స్టాగ్రామ్ సైన్ అప్ టు సీ ఫొటోస్, ఇంకా 4 ఆప్షన్స్, టెక్స్ట్ ఇన్పుట్స్, ఇంకా 4 టెక్స్ట్ ఇన్పుట్స్ ఉన్నాయి. ఈ టెక్స్ట్ ఉంది, సైన్ అప్ బటన్, ఇంకా ఈ బటన్, అంతే. సో సేమ్ ఉంటది కాబట్టి నెక్స్ట్ ఇది కాపీ చేసుకుందాం. ఒక పని చేద్దాం, ఈ డివ్ అంతా కాపీ చేసుకుందాం. సో ఇదంతా కాపీ చేసుకుందాం, ఇక్కడ పేస్ట్ చేయండి. సో మనకి అవసరమైనవి తీసేద్దాం. సో ఇన్స్టాగ్రామ్ అని ఉంది. సో నెక్స్ట్ ఇన్స్టా ఫౌంట్. ఓకే. సో మనకి 4 ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. సో 4 యాడ్ చేద్దాం. నేమ్, ఇదేమో టెక్స్ట్, సారీ ఇదేమో నేమ్, ఇన్పుట్ టైప్ ఏమో టెక్స్ట్.
నెక్స్ట్ యూజర్ నేమ్, ఇది కూడా టెక్స్టే, ప్లేస్ హోల్డర్ యూజర్ నేమ్ అని పెట్టండి. సో మనం రీయూజ్ చేసుకుంటాం అన్నమాట సింపుల్ గా, మళ్ళీ ఇదంతా ఏం రాసుకుంటాం, సో సింపుల్ గా రీయూజ్ చేసుకుంటాం. సైన్ అప్. ఓకే, నెక్స్ట్ హ్యావ్ ఎన్ అకౌంట్ లాగిన్. సో దానికి సెపరేట్ గా మనం ఇదంతా తీసేద్దాం, సెపరేట్ గా రాసుకుందాం, దానికి సెపరేట్ బ్లాక్. హ్యావ్ ఎన్ అకౌంట్, ఇది ఒక హైపర్ లింక్. సో ఏ ట్యాగ్ వాడతాం, లాగిన్. దీనికి హెచ్ఆర్ఎఫ్ స్లాష్ అని ఇస్తే హోమ్ పేజ్కి వెళ్ళిపోతుంది. ఓకే, సైన్ అప్ టు సీ ఫొటోస్ అండ్ వీడియోస్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్స్. సో ఇది ఒకటి యాడ్ చేద్దాం ఇక్కడ. ఓకే, ఇప్పుడు చూద్దాం. సైన్ అప్ అని క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి ఇలా వస్తుంది మనకి. సో హ్యావ్ ఎన్ అకౌంట్ కింద రావాలి, చేద్దాం అది. సైన్ అప్ టు సీ ఫొటోస్ అండ్ వీడియోస్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, ఇవి కూడా యాడ్ చేద్దాం. అంటే అవన్నీ మనం లింక్స్ ఏమి ఇవ్వం కానీ ఏదో షో కోసం. ఇది బటన్ పైన కదా, బటన్ పైన ఉంది. ఓకే, ఇంకో పీ ట్యాగ్ యాడ్ చేద్దాం, ఇది పేస్ట్ చేద్దాం. ఓకే, సో మనకైతే కంటెంట్ రెడీగా ఉంది, దీన్ని మనం మళ్ళీ ఫార్మాట్ చేసుకోవాలి అంతే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక బార్డర్ ఉంది, తర్వాత హ్యావ్ ఎన్ అకౌంట్ ఒక బార్డర్ ఉంది, తర్వాత ఇవన్నీ సరిగ్గా ప్లేస్ అయ్యి ఉన్నాయి. నెక్స్ట్ సైన్ అప్. లాగిన్ విత్ ఫేస్బుక్ నేను చేయను, అది మళ్ళీ అదొక ట్యూటోరియల్ కింద సెపరేట్ గా చేసుకున్నాం. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకున్నాం, కానీ మన ఆబ్జెక్టివ్ ఏంటంటే ఒక ఫుల్ స్టాక్ అప్లికేషన్ డెవలప్ చేయడం ఎలాగా, అది ఒక రియల్ వరల్డ్ లైవ్ అప్లికేషన్ మనం డెవలప్ చేస్తాం. సో అది నేర్చుకోవాలి మనం. సో ఒకవేళ మీకు ఫేస్బుక్ లేకపోతే గూగుల్ లాగిన్స్ కానీ ఏమైనా ఇంటిగ్రేట్ చేయాలి, నాకు ఎలా చేయాలో చెప్పండి అంటే నాకు రీచ్ అవుట్ అవ్వండి, వీడియో చేయమని చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ ఇదంతా ఒక కాలం లో రావాలి. సో మనకి ఇది ఏంటంటే సైడ్ వచ్చింది, సో అది ఫస్ట్ అది ఫిక్స్ చేసుకుందాం. సో ఎందుకంటే ఇక్కడ ఫ్లెక్స్ రో అని ఉంది కదా, ముందు దాంట్లో రో అని ఇచ్చాం. సో ఇప్పుడు కాలం ఇచ్చిన తర్వాత కిందకి వచ్చింది. ఓకే, నెక్స్ట్ బార్డర్ యాడ్ చేద్దాం. ఓకే, బార్డర్ కలర్ స్టోన్ 300. హ్యావ్ ఎన్ అకౌంట్ అని ఉంది కదా, దానికి కూడా చేద్దాం సేమ్. బార్డర్ స్టోన్ 300. ఓకే, సో వీటిది విడ్త్ తగ్గిద్దాం, చాలా ఎక్కువ ఉంది. క్లాస్ విడ్త్ 40 ఇద్దాం, 40 తక్కువ అనుకుంటా, 56 మేబీ 72. ఇది 2 లైన్స్ లోనే ఉంది, మనకు 3 లైన్స్ వచ్చాయి. సరే పని చేద్దాం, 15 రెమ్ అని ఇద్దాం, చూద్దాం. 16 ఇదేం మారట్లేదు. 20 ఓకే, 2 లైన్స్ లో వచ్చింది. సేమ్ దీనికి కూడా అలాగే చేయాలి. నెక్స్ట్ దానికి ఓకే, ఓకే. సో నెక్స్ట్ మొత్తం టెక్స్ట్ అన్ని కూడా సెంటర్ లో ఉండాలి. టెక్స్ట్ సెంటర్ అని ఇవ్వండి. ఓకే, డన్. పైన కూడా క్లాస్ టెక్స్ట్ సెంటర్. ఓకే, నెక్స్ట్ ప్యాడింగ్ యాడ్ చేద్దాం. ప్యాడింగ్ 5 ఇద్దాం. ఓకే, సో ప్యాడింగ్ 5 ఇద్దాం.
దీనికి ఇంకా ఎక్కువ ఉంది, సో మేబీ 10 ఇద్దాం. ఓకే ఓకే ఫైన్. సేమ్ దీనికి కూడా అదే చేద్దాం. లాగిన్ దానికి కూడా ప్యాడింగ్ 10. విత్ మేబీ 30 RAM, 25. ఓకే 25 సెట్ అయింది కరెక్ట్గా. సో 25 యూజ్ చేద్దాం. సో గ్యాప్ ఎక్కువైంది, గ్యాప్ తగ్గిద్దాం. గ్యాప్ మేబీ 8 కూడా ఎక్కువే, 6. ఓకే 5. ఓకే అంత క్లోజ్గా కుదిరితే అంత క్లోజ్గా చేద్దాం. మనం ఎగ్జాక్ట్గా చేయాలంటే అయ్యే పనులు కాదు. సో ఇది నేమ్ కాదు, ఫుల్ నేమ్. ఇది యూజర్ నేమ్ యూ క్యాపిటల్ ఉంది. హ్యావ్ అన్ అకౌంట్, ఇదేమో సెంటర్ లో కావాలి మనకి. టెక్స్ట్ సెంటర్. ఓకే ఇది ఏ ట్యాగ్, సో దీనికి మనం ఫ్లెక్స్ యాడ్ చేయాలి. ఫ్లెక్స్ కాలం. ఓకే రైట్, ఇప్పుడు సెట్ అయింది ఇది. నెక్స్ట్ లాగిన్ కి సేమ్, ముందు లాగిన్ పేజ్ లో ఏం చేసామో సైన్ అప్ కి సేమ్ అలాగే చేయాలి. సో ఫాంట్ 500, కలర్ ఏమో టెక్స్ట్ స్కై 500. ఓకే ఈ టెక్స్ట్ కొంచెం లైట్ కలర్ లో ఉంది, అలాగే ఇంకా చిన్నగా ఉంది. సో మనం కూడా అదే చేద్దాం. సో ఇది టెక్స్ట్ XS చిన్నది అవుతుంది. సేమ్ దీనికి కూడా. ఓకే సో దీన్ని కూడా మనం సెంటర్ చేయాలి. ఇంకా పైన కొంచెం స్పేస్ యాడ్ చేయాలి. సో MY3 ఇచ్చి చూద్దాం. ఓకే సేమ్ దీనికి కూడా ఎక్కువైనట్టుంది. సో 2 ఇద్దాం. MY అంటే మార్జిన్, Y యాక్సిస్ అన్నమాట, పైన కింద మార్జిన్ యాడ్ అవుతుంది. ఓకే సో ఇది కూడా సెంటర్ చేద్దాం ఈ టెక్స్ట్ ఇన్పుట్ లో. ఐటమ్స్ సెంటర్. ఓకే డన్. ఓకే సో సైన్ అప్, ఈ టెక్స్ట్ కొంచెం పెద్ద సైజులో ఉంది, అలాగే కొంచెం దగ్గరగా కూడా ఉంది. విడ్త్ అంత లేదు మనం పెట్టిన దానికన్నా. సో విడ్త్ మేబీ 12 ఇస్తాం, 12 RAM. అండ్ టెక్స్ట్ సైజ్ మేబీ XL ఇద్దాం. ఓకే సో ఫాంట్ 500 ఇద్దాం. ఓకే సో విడ్త్ తగ్గించాలి. టెక్స్ట్ సైజ్ కూడా బేస్ ఇద్దాం. బేస్ అంటే ఇలా వస్తుంది. ఓకే విడ్త్ కొంచెం పెంచుదాం. 15 పెరగట్లేదు. ఓకే సైన్ అప్ టు సీ ఫొటోస్ అండ్ వీడియోస్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్స్. ఓకే టెక్స్ట్ కలర్ వాళ్ళు ఇచ్చింది కొంచెం గ్రే, లైట్ గ్రేలో ఉంది. మేబీ 500. సైన్ అప్ టు సీ ఫొటోస్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్స్. సరిపోయింది కదా. ఓకే ఈ టెక్స్ట్ కూడా మనం కొంచెం సైజ్ లైట్ గా విడ్త్ తగ్గిద్దాం దీనికి కూడా. ఓకే
సో ఇది కూడా టెక్స్ట్ గ్రే 500 ఇద్దాం. ఓకే, నెక్స్ట్ లర్న్ మోర్. ఇవన్నీ కొంచెం కలర్స్ లో ఉన్నాయి, బ్లూ కలర్ లో. సేమ్ అదే చేద్దాం మనం కూడా. సో దానికి మన స్పాన్ అని ఒక ట్యాగ్ ఉంటుంది, స్పాన్ లర్న్ మోర్. సో హైపర్ లింక్ ఇవ్వట్లేదు నేను, ఎందుకంటే మనం ఇప్పుడు మళ్ళీ లర్న్ మోర్ ఈ పేజెస్ అన్ని చెయ్యాలి. సో అది మనకు అవసరం లేదు. ఓకే, టెక్స్ట్ స్కై 500. ఇది స్కై కాదు, ఇది బ్లూ, యాక్చువల్ గా బ్లూ. సో బ్లూ ఇద్దాం. బ్లూ కొంచెం కలర్ కూడా పెంచుదాం. ఓకే ఓకే, డన్. సో నెక్స్ట్ ప్రైవసీ పాలసీ, టర్మ్స్ అండ్ కుకీస్ పాలసీ కూడా మనం సేమ్ కలర్ ఇవ్వాలి. సేమ్ అగైన్ స్పాన్ సింపుల్గా ఇది కాపీ పేస్ట్ చేద్దాం. మళ్ళీ ఇదంతా ఎవరు రాస్తారు. ఓకే, సేమ్ స్పాన్ కూడా కాపీ పేస్ట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ కుకీస్ పాలసీ. ఓకే, డన్. మనకి లెఫ్ట్ సైడ్ కొంచెం ఎక్కువ వచ్చేసింది ప్యాడింగ్, అంత యాక్యురేట్ గా అవసరం లేదు, ఏదో సాటిస్ఫాక్షన్ కోసం అంతే. ఓకే, నెక్స్ట్ సైన్ అప్ బటన్ కూడా మనకి చిన్నగా వచ్చింది. సో విడ్త్ పెంచుదాం. సేమ్ మనం కింద హ్యావ్ ఎన్ అకౌంట్ కి ఎంత పెట్టాం అంత ఇస్తే ఎక్కువైపోయింది. ఓకే, 18 ఇద్దాం. ఓకే, సరిపోతుంది. ఓకే కదా, బాగానే ఉంది. చాలా సరిపోతుంది. మనం మళ్ళీ ఎక్కువ చేంజెస్ ఎందుకు. సో ఇక్కడ ప్యాడింగ్ P10 ఇచ్చాం కదా, ఇది మారుద్దాం. PY10 ఇద్దాం. PX అంటే X యాక్సిస్. సో నవ్వుతారు. ఓకే ఓకే కదా, కొంచెం బెటర్గా ఉంది. సో ఇక్కడ విడ్త్ తగ్గిద్దాం. 22, 23, 22.5. ఓకే, చాలు. దీనికి విడ్త్ అంటే హైట్ ఎక్కువ వచ్చింది, తగ్గిద్దాం. అది ఇది కూడా 5 ఇద్దాం. ఇక్కడ P5. ఓకే ఓకే కదా, డన్. నెక్స్ట్ సో లాగిన్ క్లిక్ చేస్తే లాగిన్ పేజ్కి వెళ్ళాలి, హోమ్ పేజ్. సైన్ అప్ క్లిక్ చేస్తే ఈ పేజ్కి రావాలి. ఓకే, బాగానే ఉంది. ఫర్గెట్ పాస్వర్డ్ కి మనం ఇంకేమేమి చేయలేదు, ఇప్పుడు చేద్దాం. సో లాగిన్ పేజ్కి వెళ్ళి, సో మీరు గమనించినట్టయితే లాగిన్ కి మళ్ళీ సెపరేట్ పేజ్ క్రియేట్ చేసి, సో మన హోమ్ పేజ్ లో ఆల్రెడీ ఉంది, కానీ దీనికి మళ్ళీ సెపరేట్ పేజ్ క్రియేట్ చేసాడు. సో మనం కూడా చేయొచ్చు. నేను మళ్ళీ ఈ డిజైన్ చేయడం నాకు ఇష్టం లేదు, మనకు ఆల్రెడీ ఉన్న హోమ్ పేజ్ డిజైన్ వాడుకుందాం. సో ఆల్రెడీ మనకి ఇదే ఉంది కదా, ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి ఇదే వాడుకుందాం. ఓకే, దానికి ఒక మెథడ్ ఉంది, కాంపోనెంట్స్ అంటారు. కాంపోనెంట్స్ అంటే మనం ఆల్రెడీ ఒక స్ట్రక్చర్ అంతా క్రియేట్ చేసి పెట్టుకుంటాం, అది ఎక్కడ కావాలంటే అక్కడ వాడుకోవచ్చు అనమాట. సో ప్రతిసారి మనం ఆ కోడ్ రాసుకోకర్లేదు, ప్రతిసారి లాగిన్ కి మళ్ళీ లాగౌట్ కి అన్ని చోట్ల కోడ్ రాసుకోవాలంటే బోల్డ్ టైం టేకింగ్ కదా. సో మనం ఏం చేద్దాం అంటే SCR LIB అని ఉంది కదా, ఇది అంటే లైబ్రరీ. సో ఇక్కడ మనం కాంపోనెంట్స్ అని ఒకటి క్రియేట్ చేయండి. సో ఏం లేదు, ఇది సింపుల్ గా కాపీ చేసి కాంపోనెంట్స్ లో login.svelte అని పెట్టండి. సో మనకి ఇక్కడ ప్లస్ అని రాదు, ప్లస్ పేజ్ అని రాదు, ఓన్లీ పేజెస్ మాత్రమే ప్లస్ పేజ్ అని వస్తుంది.
కాంపోనెంట్స్ మాత్రం మనం లాగిన్ డాట్ స్వెల్ అనే పెట్టుకుంటాం అంతే. సో ఇక్కడ మనకి ఇదంతా అవసరం లేదు. ఇంకా ఏం చేస్తామంటే డిలీట్ చేసి స్క్రిప్ట్, సో ఇదే మనం స్క్రిప్ట్ చేయడం స్టార్ట్ చేస్తున్నాం. ఈ స్క్రిప్ట్ లోనే మనం బ్యాక్ ఎండ్ అన్ని ఇంటిగ్రేట్ చేసుకుంటాం అన్నమాట. సో ఇంపోర్ట్ లాగిన్, ఓకే. సో లాగిన్ ఫ్రమ్ ఇక్కడ ఒక డాలర్ సింబల్ LIB లైబ్రరీ కాంపోనెంట్స్ లాగిన్ డాట్ స్వెల్, ఓకే. నెక్స్ట్ అంటే మనం ఆ కాంపోనెంట్ ని ఇంపోర్ట్ చేసుకుని ఇప్పుడు ఇక్కడ వాడుకుంటాం అన్నమాట. ఓకే. సో ఇలా పెట్టిన తర్వాత మన హోమ్ పేజ్కి వెళ్తే సేమ్ అలాగే ఉండాలి, ఎక్కడ ఏ డిస్టర్బ్ అవ్వకూడదు. సో మనకి అకౌంట్స్ లో మళ్ళీ కొత్త ఫోల్డర్ క్రియేట్ చేస్తా, దాని పేరు లాగిన్. లాగిన్ లో మళ్ళీ కొత్త పేజ్ డాట్ స్వెల్. సో మనకి ప్రస్తుతానికి ఇప్పుడు లాగిన్కి వెళ్ళి అనుకోండి, అకౌంట్స్ /login బ్లాంక్ పేజ్ వస్తుంది. సో మనం ఏం చేస్తామంటే ఈ హోమ్ పేజ్ ఉంది కదా, కాపీ చేసి ఇక్కడ పేస్ట్ కొట్టండి. ఓకే, మనకి ఇది వచ్చింది. అండ్ ఈ లాగిన్ ఇమేజ్ లోడ్ అవ్వట్లేదు, చూద్దాం తర్వాత. ఓకే, ఇలా రావాలి. సో మనం సైన్ అప్ క్లిక్ చేసినప్పుడు లాగిన్ క్లిక్ చేస్తే ఇక్కడ వేరే పేజ్ ఓపెన్ అవుతుంది వీళ్ళకి. సేమ్ మనం కూడా అదే చేద్దాం. సో సైన్ అప్ లో లాగిన్ లో అకౌంట్స్ ఇప్పుడే కొత్తగా క్రియేట్ చేసాం కదా, అకౌంట్స్ లాగిన్. ఓకే, మనకి ఈ రీడైరెక్ట్ చూసారు కదా, అకౌంట్స్ లాగిన్. ఇప్పుడు ఇమేజెస్ ఎందుకు రావట్లేదో చూద్దాం. ఓకే, ఇది ఎందుకు రావట్లేదు అంటే ఓకే ఇక్కడ /login.png. ఓకే, డన్. ఓకే కదా. సో హోమ్ పేజ్ చూద్దాం. ఓకే, గ్రేట్. సో ఇప్పుడు మనకి ఫర్గట్ పాస్వర్డ్ పేజ్ చేయాలి. సో నెక్స్ట్ ఫర్గట్ పాస్వర్డ్. సో ఈ పేజ్ డిజైన్ చేయాలి. పైన ఈ రెండు కూడా ఉన్నాయి, సో ఇవన్నీ ఇచ్చేద్దాం. సో ఈ రౌటింగ్ అకౌంట్స్ పాస్వర్డ్ రీసెట్ సేమ్ మనం కూడా అలాగే చేద్దాం. అకౌంట్స్ పాస్వర్డ్ దీన్ని మళ్ళీ రీసెట్. ఇందులో మనం పేజ్ క్రియేట్ చేయాలి, ప్లస్ పేజ్ డాట్ స్వెల్ట్. సో ఇన్స్టాగ్రామ్ లాగిన్ సైన్ అప్, ఇన్ని బటన్స్ ఎందుకు ఇచ్చాడు, మళ్ళీ కింద మళ్ళీ లాగిన్ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ క్రియేట్ న్యూ అకౌంట్ ఉంటుంది. సో మరి ఇన్ని ఎందుకు ఇచ్చాడు మరి. ఎనీవేస్ మనం సేమ్ రిప్లికేట్ చేయాలని ట్రై చేస్తున్నాం కాబట్టి ఓకే, లెట్ స్టార్ట్. సో ఫస్ట్ మనకి హెడర్ కావాలి. హెడర్ ట్యాగ్ అని యూజ్ చేయండి. నెక్స్ట్ సరే ఇది P ఇన్స్టా ఫౌండ్. నెక్స్ట్ ఈ రెండు బటన్స్ కి ఇంకొక డివ్ క్రియేట్ చేయండి. సో ఇది ఒక బ్లాక్ లాగా. ఒకటి ఏంటంటే ఇది ఒక బటన్ లాగిన్. నెక్స్ట్ దీనికి ఏ ట్యాగ్ వాడండి. సో యాక్చువల్గా బటన్ ఏ ట్యాగ్ ఆల్మోస్ట్ సేమ్ యూసేజ్ వాడుకోవచ్చు. ఒకసారి ఎక్స్పోర్ట్ అయిన తర్వాత మీకు అన్ని అర్థమవుతాయి. సో ఎనీవేస్ నా మనం సింపుల్ గా చేసుకుంటూ వెళ్దాం. సో ఈ రెండు అయినాయి కదా, హెడర్ ట్యాగ్ అయితే రెడీ. సో ఫర్గట్ పాస్వర్డ్ కొట్టిన తర్వాత ఆ పేజ్కి వెళ్ళాలి. సో లాగిన్ కాంపోనెంట్ ఉంది కదా, లాగిన్ డాట్ స్వెల్. ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ లో అకౌంట్స్ పాస్వర్డ్ రీసెట్. సో ఇది క్లిక్ చేసిన తర్వాత ఆ పేజ్కి వెళ్ళాలి. ఈ పేజ్
ఓకే, ఇవన్నీ క్లోజ్ చేద్దాం, కన్ఫ్యూజింగ్ గా ఉంది. అవసరం లేని తీసేద్దాం. ఓకే, నెక్స్ట్ హెడర్ అయింది కదా. సో హెడర్ తర్వాత మనం ఈ బ్లాక్ క్రియేట్ చేయాలి. సో ఇంకొక బ్లాక్ క్రియేట్ చేద్దాం. ట్రబుల్ లాగింగ్ ఇన్. నెక్స్ట్ ఎంటర్ యువర్ ఫోన్ నెంబర్, సింపుల్ గా కాపీ పేస్ట్ చేయండి. నెక్స్ట్ ఇన్పుట్, తర్వాత ఫార్మాట్ చేద్దాం. తర్వాత బటన్ సెండ్ లాగిన్ లింక్. ఇక్కడ కాంట్ రీసెట్ పాస్వర్డ్ అని ఉంది కదా, అది మనకొద్దు. సింపుల్ గా క్రియేట్ న్యూ అకౌంట్ కి ఏ ట్యాగ్ యూజ్ చేద్దాం. క్రియేట్ న్యూ అకౌంట్. సో హెచ్ఆర్ఎఫ్. సో న్యూ అకౌంట్ కి ఏంటి, స్లాష్ మనకి ఇచ్చిన పాత అకౌంట్ స్లాష్ సైన్ అప్, తర్వాత బ్యాక్ టు లాగిన్. సో బ్యాక్ టు లాగిన్ అన్నది సెపరేట్ గా ఇద్దాం. ఓకే, డన్. ఓకే కదా. సో ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు మనం దీన్ని ఫార్మాటింగ్ చేయాలి. సో క్లాస్ ఫ్లెక్స్ కాలం. సో మనకి పైనుంచి కిందకి టాప్ టు బాటమ్ వస్తుంది. జస్టిఫై బిట్వీన్ అని కూడా ఇస్తే మనకి స్పేస్ వస్తుంది అన్నమాట. ఇక్కడ ఫస్ట్ ఇది పైన ఉంటుంది, తర్వాత నెక్స్ట్ ఇది కింద వస్తుంది. ఐటమ్స్ సెంటర్. ఓకే, ఇప్పుడు సెంటర్కి వచ్చింది కదా. సో ఇన్స్టా ఫౌండ్ ఫస్ట్ హెడర్ చేద్దాం. క్లాస్ ఫ్లెక్స్ రో, తర్వాత నెక్స్ట్ ట్రబుల్ లాగింగ్ ఇన్, ఇవన్నీ చేద్దాం. ఇదేమో ఫ్లెక్స్ కాలం. గ్యాప్ ప్రస్తుతానికి ఒక 5 వేద్దాం గ్యాప్. ఇది కూడా అంతే, గ్యాప్ ఇద్దాం, ఒక 10 అలా ఇద్దాం ప్రస్తుతానికి. ఫార్మాట్ చేసే కొద్దీ నీట్ గా చేయొచ్చు. ఓకే, సో ఇన్స్టా ఫౌండ్ లాగిన్ సైన్ అప్. సో మనకి ఇన్స్టా ఫౌండ్ ఫాంట్ మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాం కదా, క్లాస్ ఫాంట్ లోగో. సో మనకి ఇన్స్టా ఫౌండ్ అని వస్తుంది. సో నెక్స్ట్ టెక్స్ట్ ఎక్సెల్ ఇద్దాం. ఓకే, 3XL మేబీ. ఓకే, సో ప్యాడింగ్ 3 ఇద్దాం, మేబీ 4. బార్డర్ ఓన్లీ బాటమ్ ఇవ్వాలి మనం. బార్డర్ ఓకే, బాటమ్. గ్రే కాదు, స్టోన్ కదా మనం యూజ్ చేసేది, స్టోన్ 300. ఓకే, ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మనం విడ్త్ ఫుల్ ఇద్దాం, ఇలా వస్తుంది. నెక్స్ట్ ఈ రెండు కూడా ఫ్లెక్స్ రో ఇచ్చాం కదా, జస్టిఫై బిట్వీన్ అని ఇస్తే మనకి 2 కార్నర్స్కి వెళ్ళిపోతాయి. ఇక్కడ లెఫ్ట్ లో, ఇది రైట్ లో. సో ఇది 2 లాంగ్ కాబట్టి మనకి కొంచెం దగ్గరలో కావాలి. సో మనం ఏం చేద్దాం అంటే మార్జిన్ ఎక్స్ 32 ఇద్దాం. ప్యాడింగ్ ఎక్స్ 72 ఇద్దాం. 80 90. ఓకే, కొంచెం దగ్గరలో ఉంది, సరిపోతుంది. ఓకే, నా ఇప్పుడు ఈ రెండు కూడా ఫార్మాటింగ్ చేద్దాం. లాగిన్ బటన్ కి క్లాస్
BG sky 500. Text white. Rounded corners, rounded LG. Font with 500. అంతేనా? ఓకే, లేదు నార్మల్గా ఉంది, 400 ఇద్దాం. నెక్స్ట్ PX2 PY1. ఓకే, PX3 ఇద్దాం. PX4. ఓకే, చాలా సరిపోతుంది. మరి ఎగ్జాక్ట్ గా చేయాలంటే కష్టం కదా. ఫ్లెక్స్ రో స్పేస్, సింపుల్ గా మనం స్పేస్ X3 అని ఇద్దాం. ఓకే, నెక్స్ట్ సైన్ అప్. టెక్స్ట్ స్కై 500. ఫాంట్ 400. ఫాంట్ వెయిట్ Hmm, 500 ఇద్దాం. ఓకే, ఇది కూడా అంతే, 500 ఇద్దాం. ఫాంట్ సైజ్ తగ్గిద్దాం. ఓకే, ఓవరాల్ గా తగ్గిద్దాం. టెక్స్ట్ SM. ఇదేమో లాగిన్ కి స్పేస్ ఉంది, లాగిన్. ఓకే కదా, కొంచెం దగ్గరలోకి వచ్చింది. ఓకే, నెక్స్ట్ దీని మీద వర్క్ చేద్దాం. ఇది బార్డర్ స్టోన్ 300. సో ఎంటర్ యువర్ ఈమెయిల్. ఇది కొంచెం టెక్స్ట్ సైజ్ తగ్గించాలి. సో విత్ మేబీ 56 ఇద్దాం. ఇది ఓన్లీ 2 lines లో ఉంది మనకి. సరే, 20 rem. ఓకే, ఫైన్. సో ఇది టెక్స్ట్ సెంటర్ చేద్దాం. ఓకే, ట్రబుల్ లాగింగ్ ఇన్. ఇది కొంచెం పెద్ద సైజ్ లో ఉంది. ఫాంట్ సెమీ బోల్డ్ ఇద్దాం. సెమీ బోల్డ్ ఇంకా టెక్స్ట్ సైజ్ 2XL. చాలా పెద్ద వచ్చింది. ట్రబుల్ లాగింగ్ ఇన్ అయితే బేస్, టెక్స్ట్ బేస్ ఇవ్వాలి. ఓకే, సరిపోయింది. సో ఎంటర్ యువర్ ఈమెయిల్, ఫోన్ నెంబర్ అండ్ యూజర్ నేమ్. సో దీనికి టెక్స్ట్ కలర్ గ్రే 500 ఇద్దాం. నెక్స్ట్ ఇన్పుట్ ఉంది. ఇన్పుట్ లో సేమ్ మనం ముందు ఇన్పుట్స్ ఏమేమి ఉన్నాయో సింపుల్ గా కాపీ పేస్ట్ చేసుకుందాం, టైం సేవ్ అవుతుంది. ఓకే, సో ఇది పాస్వర్డ్ కాదు, ఇది ఈమెయిల్, ప్లేస్ హోల్డర్ ఈమెయిల్. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది, ఇక్కడ కర్వ్స్ ఎక్కువ ఇచ్చాడు. సో ప్రతి పేజ్ లో కొంచెం డిజైన్ మారుతూ ఉంటాయి, ఏంటో మరి అన్ని దాంట్లో సేమ్ డిజైన్స్ ఉండవు. ఐ మీన్ ఎస్థెటిక్స్ సేమ్ ఉంటుంది కానీ కొంచెం డిజైన్ మారుస్తాడు. సో ఈ రౌండెడ్ కార్నర్ ఇచ్చాడు ఇక్కడ, మనం కూడా అదే చేద్దాం. రౌండెడ్ LG. ఓకే, సో దీన్ని సెల్ఫ్ సెంటర్ చేద్దాం.
సెల్ఫ్ సెంటర్. ఓకే, సెండ్ లాగిన్ లింక్, దీన్ని కూడా మనం బీజీ స్కై 500. బటన్స్ ఎలా ఇచ్చాం ముందు దాంట్లో? ఎస్, సింపుల్ కాపీ పేస్ట్. సో ఇది సెండ్ లాగిన్ లింక్. సో విడ్త్ ఎంత? విడ్త్ ఎక్కువైపోయింది. విడ్త్ 17 రిమ్. సెల్ఫ్ సెంటర్. ఓకే, ఇక్కడ ఎంటీ అని ఉంది, మార్జిన్ తీసేద్దాం. కొంచెం హైట్ కూడా ఎక్కువ ఉంది, సో PY 2 పెట్టి చూద్దాం. తీసేసి చూద్దాం. ఓకే, దట్స్ ఓకే, యాక్యురేట్ గా రావక్కర్లేదు. తర్వాత క్రియేట్ న్యూ అకౌంట్, ఇది కొంచెం బోల్డ్ లో ఉంది. ఫాంట్ సెమీ బోల్డ్. ఓకే, కలర్ బ్లాక్ కలర్ వాడింది, సో గ్రే అనుకుంటా. గ్రే టెక్స్ట్, గ్రే 900. ఓకే, దట్స్ ఓకే. ఓకే, ఇక్కడ ప్యాడింగ్ మనం X5 ఇద్దాం. టాప్ ఏమో 10 ఇద్దాం. ఓకే, బ్యాక్ టు లాగిన్ బటన్. దీనికి మనం క్లాస్ బోర్డర్ గ్రే 500. సో విడ్త్ 20 ఇద్దాం, 20 rem. 22.5 అనుకుంటా, ముందు దాంట్లో ఇచ్చింది. ప్యాడింగ్ టాప్ ఏమో 5. PY ఎక్కువైపోయిందా? ఎక్కువైపోయింది, 4 ఇద్దాం. ఓకే, సో బార్డర్ ఎదిగితే ఎంత వచ్చింది? బాగా డార్క్ గా ఉంది బార్డర్. ఓకే, స్టోన్ 500, స్టోన్ 300. ఓకే, సో టెక్స్ట్ ఫాంట్ సెమీ బోల్డ్. బ్యాక్గ్రౌండ్ కూడా స్టోన్ 100 యాడ్ చేసి చూద్దాం. ఓకే, సరిపోద్ది. PY 3 యాడ్ చేద్దాం. ఓకే, సో ఈ గ్యాప్ తీయాలి. ఈ గ్యాప్ తీయాలంటే పని చేద్దాం, జస్టిఫై బిట్వీన్ తీసేద్దాం. ఈ గ్యాప్ కూడా తీసేద్దాం. సో ఇలా వస్తుంది కదా. సో ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ యాడ్ చేద్దాం ఎంటీ అంటే టాప్ మార్జిన్. ఓకే కదా. సో ఇక్కడ మనకి లాక్ లోగో ఉంది కదా, లోగో హీరో ఐకాన్స్ అని ఉంటాయి.
హీరో ఐకాన్స్ లో లాక్ అని కొట్టండి. సో ఇది వాడుకుందాం. కాపీ ఎస్విజి ఇక్కడ వేస్ట్ చేయండి. జస్ట్ ట్రబుల్ లాగింగ్ ఇన్ పైన చిన్న లాక్ వచ్చింది కదా. క్లాస్ సైజ్ 6 అని ఉంది కదా, దీన్ని 10 పెడదాం, 15 పెడదాం, 18. సెల్ఫ్ సెంటర్ ఓకే. ఓకే కదా, దర్దాపుల్లోకి వచ్చింది. సో గిట్ హబ్ లో ఉన్నదైతే కొంచెం ఇంకా కొంచెం క్లోజ్ గా చేశాను. ట్యుటోరియల్ కాబట్టి మరి అంత టైం స్పెండ్ చేయట్లేదు. ఓకే, సో దీన్ని క్లిక్ చేసినప్పుడు బ్యాక్ టు బటన్, బ్యాక్ టు లాగిన్ క్లిక్ చేసినప్పుడు ఇది ఒక్క నిమిషం ఒక పని చేద్దాం. దీన్ని ఏ ట్యాగ్ లో పెడదాం. href/accounts/login. బ్యాక్ టు లాగిన్ క్లిక్ చేసినప్పుడు మళ్ళీ మనకి ప్రీవియస్ పేజ్కి వెళ్ళిపోతుంది. సో మనకి ఈ హోవర్ చేసినప్పుడు ఈ ఫింగర్ వస్తుంది కదా, పాయింటర్, ఈ కర్సర్ మనకి పాయింటర్ కర్సర్ కింద చేంజ్ చేసుకోవాలి అన్నిటికి. సో అలా చేంజ్ చేసుకుందాం. సో ఫస్ట్ లాగిన్ స్పెల్ట్ లో ఇక్కడ సైన్ అప్ వస్తుంది, ఫర్గెట్ పాస్వర్డ్ వస్తుంది, లాగిన్ రావట్లే. సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే హోవర్ కర్సర్ పాయింటర్. ఓకే, ఇలా వస్తుంది. ఫర్గెట్ పాస్వర్డ్. సో మనకి ఈ లింక్ వచ్చింది కదా. సో ఇక్కడ సెండ్ లాగిన్, నెక్స్ట్ సెండ్ లాగిన్ చేద్దాం. సెండ్ లాగిన్ లింక్ హోవర్ కర్సర్ పాయింటర్. ఇదే కాపీ చేసుకుందాం, తర్వాత వేరే చోట పేస్ట్ చేయడానికి ఉంటుంది. క్రియేట్ అకౌంట్కి వచ్చింది, బ్యాక్ టు లాగిన్ రాల. ఓకే, ఫర్గెట్ పాస్వర్డ్, బ్యాక్ టు లాగిన్. సో బ్యాక్ టు లాగిన్ కి హోవర్ రావట్లేదు. సరే తర్వాత చూద్దాం. సో లాగిన్ చూద్దాం ఇక్కడ. సో సైన్ అప్ అంటే ఇక్కడ accounts/sign up. ఇది కూడా బటన్ కాదు, ఇది కూడా ఏ ట్యాగ్ ఇద్దాం. href/accounts/login. సో ఇది బటన్ తీసేద్దాం, బటన్ తీసి పీ ట్యాగ్ ఇద్దాం. ఓకే, సో టెక్స్ట్ సెంటర్. ఓకే, సో అన్ని బటన్స్ కి వచ్చినాయి. సో మనకి ఇక్కడ జస్టిఫై బిట్వీన్ అయ్యింది. ఇది కొంచెం స్పేసింగ్ డిఫరెంట్ గా ఉంది. సో ఐటమ్స్ సెంటర్ ఇద్దాం. సెంటర్ ఇస్తే కొంచెం ఇలా సెంటర్ అవుతుంది. సో సైన్ అప్ కి రావట్లేదు. సో సైన్ అప్ లో కూడా మనం హోవర్ ఇద్దాం. ఓకే, డన్.
ఓకే కదా. సో దీనికి కూడా మనం హైపర్ లింక్ చేద్దాం. సో ఇది ఏ ట్యాగ్ ఇచ్చి href సో ఇక్కడ క్లిక్ చేసినా సరే మనకు హోమ్ పేజ్ వెళ్ళేటట్టు. సో సైన్ అప్, లాగిన్, ఫర్గెట్ పాస్వర్డ్, న్యూ అకౌంట్, బ్యాక్ టు లాగిన్. ఓకే, డన్. సో ఇంతవరకు అయిపోయింది కదా. సో నెక్స్ట్ మనం సోపా బేస్ ఇంటిగ్రేట్ చేద్దాం బ్యాక్ ఎండ్. సో అథెంటికేషన్, లాగిన్, సైన్ అప్, ఫర్గెట్ పాస్వర్డ్ ఈ సెటప్ చేసి ఈ ఫేజ్ 1 ని కంక్లూడ్ చేసుకుందాం.